హలో అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అండ్ మీరందరూ కూడా వరల్డ్ కప్ ఫీవర్ 2023 చూస్తూ ఉన్నారు. ఫీవర్ అనేది టెంపరేచర్ కాస్త పెరుగుతూ వస్తుంది, ఎందుకంటే ఫైనల్ కి వచ్చేసాం కాబట్టి. ఫైనల్లో ఎవరున్నారు? ఇండియా ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే న్యూజిలాండ్ ఓడించింది. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాని ఒక అద్భుతమైన ఉత్కంఠభరితమైన సెమీఫైనల్లో ఓడించి వాళ్ళు మరొక్కసారి ఫైనల్స్కి వచ్చారు. వాళ్ళ ఫైనల్స్ జర్నీ అనేది ప్రతి ఒక్క క్రికెట్ టీంకి కూడా ఒక ఇన్స్పిరేషన్. ఎన్నెన్నో ఫైనల్స్ ఆడారు. వాళ్ళ 75 నుంచి ఇప్పటిదాకా ప్రస్థానం గురించి మాట్లాడాలంటే కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రికెట్ కవర్ చేసే ఒక క్రికెట్ దిగ్గజ కామెంటేటర్ మనతో ఉండాలని చెప్పేసి డిసైడ్ అయ్యి సుధీర్ మహావాది గారిని మనం స్టూడియోకి ఆహ్వానించాం. ఆయన వచ్చారు, ఆయనకు స్వాగతం పలుకుతూ ఈ షోని ప్రారంభిద్దాం. సుధీర్ గారు స్వాగతం. Thank you very much, Sandeep ji. आपके साथ वो भी actually. Glad to meet you in this show. మనం స్టార్ట్ చేసేది ఆస్ట్రేలియా ఫైనల్స్ జర్నీ గురించి స్టార్ట్ చేద్దాం. రైట్ ఫ్రమ్ 75 ఎప్పుడైతే వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో టిల్ 2023 వాళ్ళ జర్నీ ఆర్ వాళ్ళ రికార్డ్ ఇన్ ఫైనల్స్ అనేది, లేదా వాళ్ళ జర్నీ టువర్డ్స్ ది ఫైనల్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఎవ్రీ వరల్డ్ కప్ లో కూడా చాలా ఇన్స్పైరింగ్ గా కనిపించింది. లాస్ట్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఓడిపోవడం వాజ్ దేర్ ఫస్ట్ సెమీఫైనల్ లాస్ ఇంగ్లాండ్ అగేన్స్ట్ గా. బట్ అదర్వైజ్ ఎప్పుడు వాళ్ళు సెమీఫైనల్స్కి వెళ్ళినా ఫైనల్స్కి వెళ్ళారు. అండ్ ఒక్కసారి 2 సార్లు దే లాస్ట్ ఇన్ ద ఫైనల్స్, బట్ మిగతా ప్రతిసారి 5 సార్లు దే వన్ ఇన్ ద ఫైనల్స్. సో ఈ జట్టుని స్టార్ట్లో చూస్తున్నప్పుడు ఇదేంటి 2 మ్యాచ్లు ఓడిపోయారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం డెఫినెట్లీ వాళ్ళు కాస్త భయాన్ని సృష్టిస్తున్నారు ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో. సందీప్ మీరు చెప్పినట్టుగా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెట్. ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైతే ఆ విన్నింగ్ మూమెంటం అందుకుంటారో, ఆ రిథమ్ వాళ్ళకు బ్యాక్ వస్తుందో, వాళ్ళని ఆపడం చాలా కష్టంగా మారుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ రికార్డ్స్, 5 times వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు, తర్వాత ఇన్నిసార్లు ఫైనల్లో ప్రవేశించారు, అండ్ 25 విన్స్ వాళ్ళకు వరుసగా కూడా ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ 1999 నుండి 2007 వరకు, 2011 క్వార్టర్ ఫైనల్ దాకా దే హావ్ బీన్ విన్నింగ్ అబ్సల్యూట్లీ అప్పటి వరకు. బట్ 2007 లో ఛాంపియన్ అయినంత వరకు అయితే దే వర్ టోటల్లీ డామినెంట్. ఎక్కడ కూడా ఓడిపోలేదు. 2011 లో మీరు అన్నట్టుగా ఓడిపోవాల్సి వచ్చింది ఇండియాలో జరిగినప్పుడు. మీరు అన్నారు 1975 నుంచి అన్నారు కనుక 1975 ఎగ్జాంపుల్ కూడా మనం ఇవ్వాల్సిందే. బికాస్ యూ నో హౌ దే స్టార్టెడ్ యాక్చువల్లీ. అప్పుడు వాట్ ఏ టీమ్ దట్ వాజ్ యాక్చువల్లీ. థామ్సన్, లిల్లీ, చాపెల్ బ్రదర్స్ ఒకే వరల్డ్ కప్ ఆడారు అప్పుడు. గ్రేక్ అండ్ ఇయాన్ చాపెల్ యాక్చువల్లీ అద్భుతమైనటువంటి టీం. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ పర్టికులర్ వరల్డ్ కప్లో బౌలింగ్ తోటి అందరినీ ఎదరగొట్టినటువంటి బౌలర్ ఇప్పుడు మన మధ్యలో లేరు అసలు యాక్చువల్లీ. బికాస్ ఆస్ట్రేలియా మనందరికీ తెలుసు 1 yearలో ది లాస్ట్ 4 లెజెండరీ క్రికెటర్స్. అందులో షేన్ వాన్ ఉన్నాడు, గిల్మర్ ఉన్నాడు, రాడ్ మార్ష్ కూడా. బికాస్ దేర్ రోల్స్ వర్ ఫెంటాస్టిక్. ఆస్ట్రేలియా యొక్క ప్రోగ్రెస్లో, గ్రోత్లో దే ఆల్ ప్లేడ్ మ్యాగ్నిఫిసెంట్ రోల్స్ యాక్చువల్లీ. ఆ గిల్మర్ మీరు అన్నారు కనుక ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ నిన్న ఎలానైతే మీరు చెప్పినట్టుగా ఉత్కంఠభరితంగా కొనసాగిందో, దట్ వాజ్ ఆల్సో ఎ వెరీ లో స్కోరింగ్ మ్యాచ్. అంటే నిన్న 212 కానీ అది ఇంకా 90+, 94. అది కూడా 60 overs వరల్డ్ కప్. 60 overs వరల్డ్ కప్ లో 94 ఇంగ్లాండ్ వారు ఆల్ అవుట్ చేయగలిగారు. అప్పుడు గ్యారీ గిల్మర్ 6 wickets, బ్రిలియంట్ బౌలింగ్. బాల్ మూవ్ అవుతున్నప్పుడు గిల్మర్ ను ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉండేది అని చెప్పారు. అన్ఫార్చునేట్లీ అతని కెరీర్ లో కూడా చాలా ఒడుదుడుగులు, చాలా అవి జరిగాయి. ఈ వాజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద టీమ్. అండ్ అతన్ని కాదనకుండా కూడా అంత పర్ఫార్మెన్స్ తర్వాత డిమాక్ ను పిక్ చేసినటువంటి రోల్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. సో ఆ పర్టికులర్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మీరు అన్నట్టుగా ఒకసారి మనం HTV వ్యూవర్స్ కు గుర్తు చేసినట్లయితే, ఆస్ట్రేలియా వాజ్ స్ట్రగ్లింగ్ ఎట్ 42 for 6. ఇంగ్లాండ్ బౌలర్స్ కూడా బ్రిలియంట్గా బౌలింగ్ చేస్తున్నారు. అప్పుడు బాల్ మూవ్ అవుతుంది. అండ్ దిస్ మ్యాన్ అగైన్ గిల్మర్ ఆ 20 runs కీలకమైనటువంటి రన్స్ స్కోర్ చేశారు. అండ్ దే వర్ త్రూ యాక్చువల్లీ థింక్. సో సేమ్ థింగ్ నిన్న మేబీ ఒక 100 runs ఎక్కువైనా కానీ అటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. 7 wickets కోల్పోయినప్పుడు 7th wicket తర్వాత ఐ థింక్ ఎవ్రీబడి థాట్ దట్ రబడా లాంటి బౌలర్ వచ్చి ఒక హ్యాట్రిక్ తీసి, బికాస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. బట్ అన్ఫార్చునేట్లీ రబడాకు ఇంజరీ కావడం అనేది అదొక మైనస్ పాయింట్ అయిపోయింది. సెకండ్ స్పెల్ రాలేదు. బికాస్ హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఈవెన్ ఫీల్డింగ్ చేసినప్పుడు కూడా మంచిగా ఆ మూవ్మెంట్ లేదు అసలు యాక్చువల్గా. అండ్ స్టార్టింగ్ లో కూడా అంత ఫిట్నెస్ గా బౌలింగ్ చేయలేకపోయాడు. అన్ఫార్చునేట్లీ వాజ్ నాట్ టోటలీ ఫిట్, బట్ ఆడించాల్సి వచ్చింది అతన్ని. సో రబడా లాంటి ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఆ ఫేజ్ లో మిస్ అయ్యారు. బట్ వాట్ మ్యాచ్ ఇచ్చారు. ఈ యొక్క చేజ్ ఏదైతే ఉందో, లెట్స్ బ్రేక్ ఇట్ ఇన్ 2 parts. ఒకటి జెరాల్డ్ కోయిట్జా బౌలింగ్. తను ఎప్పుడైతే 8 overs ఆన్ ద ట్రాట్ వేసి, బౌన్సర్ వేస్తూ, పేస్తో వేస్తూ స్టీవ్ స్మిత్ అండ్ జాష్ ఇంగ్లీష్ వికెట్లు తీశాడు. సౌత్ ఆఫ్రికా మళ్ళీ వాళ్ళకి హోప్ అనేది వచ్చిందంటే ఆ 2 wicketల వల్ల. అండ్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. నోకియా ప్లేస్లో తన టీంలోకి వచ్చాడు. వర్డ్ అబౌట్ హిమ్. సందీప్ మీరు చెప్పండి, ఒక బౌలర్ అంత మంచి రిథమ్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు, పేస్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు కెప్టెన్ నుండి, ఫీల్డర్స్ నుంచి సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. అండ్ బౌమా ఈజ్ ఎ వెరీ గుడ్ కెప్టెన్. అతని రికార్డ్ యాజ్ ఎ కెప్టెన్ గా ఫెంటాస్టిక్ గా ఉంది. యాజ్ ఎ వన్డే ప్లేయర్ గా కూడా అన్ఫార్చునేట్లీ కొన్ని మ్యాచెస్ లో వరల్డ్ కప్ ముందు కూడా ఈ గాట్ రన్స్ యాక్చువల్లీ. ఈ 2023 లో అతని లాగా ఎవరు కూడా పర్ఫార్మ్ చేయలేదు. ఈజ్ ఎ గుడ్ లీడర్ యాక్చువల్లీ. లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రెషర్ లో ఒక్కొక్కసారి ఏది కూడా వర్కౌట్ కాదు అసలు. చాలా మెసేజ్ నిన్న. యా
స్లిప్ పెట్టలేకపోయాడు. దట్ ఈస్ వాట్ ఐ వాస్ టాకింగ్. మీరు స్లిప్ అసలు యాక్చువల్లీ స్లిప్లో మీకు స్లిప్ ఒకవేళ ఉంచినట్లయితే స్మిత్ అవుట్ అయ్యేవాడు, స్టార్క్ అవుట్ అయ్యేవాడు, అండ్ ఈవెన్ ఇంగ్లీష్ కూడా అవుట్ అయ్యే ఛాన్సెస్ కనబడ్డాయి. సో ఒక పేస్ బౌలర్ మీరు అన్నట్టుగా సందీప్ కోయిట్స్ అంత బ్యూటిఫుల్గా బౌలింగ్ చేస్తున్నప్పుడు 140+ వేగంతో ఫుల్ రిథమ్ తోటి ఈ వాజ్ జస్ట్ బౌలింగ్ ఈజ్ హాట్ అవుట్ యాక్చువల్లీ ఐ థింక్. సో అటువంటి బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈ డింట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఫీల్డర్స్ యాక్చువల్లీ. క్యాచెస్ వస్తున్నాయి, వచ్చినాయి డ్రాప్ చేశాడు. ఆ తర్వాత మార్క్రమ్ వాజ్ బ్రిలియంట్ ఎస్టర్డే యాక్చువల్లీ. దట్ వాస్ మై క్వశ్చన్ అగైన్. బహుమా క్యాప్టెన్సీ గురించి మీరు అన్నారు కాబట్టి వచ్చి రాగానే వార్నర్ను అవుట్ చేశాడు. 4 overs తర్వాత ఆన్ టర్నింగ్ పిచ్ మార్క్రమ్ని మళ్ళీ ఇక్కడ 40 ఓవర్ల తర్వాత ఇంట్రడ్యూస్ చేశాడు. సో దాని గురించి మీరేమంటారు? మార్క్రమ్నే కాకుండా మహారాజ్ అండ్ శాంసన్ కూడా చాలా లేట్ ఇంట్రడక్షన్ చేయడం అనేది కూడా కొంచెం అదైపోయింది అసలు. 16th over మహారాజ్ బౌలింగ్. దానికి కారణం ఏంటంటే మేబీ ఆస్ట్రేలియన్ బౌలర్స్ పేసర్స్ కొంచెం హెల్ప్ లభించింది కదా. అండ్ ఎస్టర్డే ఇట్ వాజ్ రైట్ త్రూ ది డే దెర్ వర్ సమ్ ఓవర్కాస్ట్ కండిషన్స్ కనబడ్డాయి. అండ్ అది మంచి టాసే గెలవడం అనేది బ్యాటింగ్ చేయడానికి. ఈవెన్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ కూడా కమిన్స్ అదే చెప్పాడు, మేము టాస్ గెలుస్తూ కూడా మేము బ్యాటింగ్ తీసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పర్టికులర్ ఫేజ్లో ఒక హెవీ క్లౌడ్ రావడం, బాల్ కొంచెం మూవ్ కావడం, అండ్ ఆస్ట్రేలియన్ బౌలర్స్ మనందరికీ తెలుసు కొంచెం కండిషన్స్ వాళ్ళకు ఫేవరబుల్గా ఉంటే దే ఎక్స్ప్లాయిట్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు దే ఆర్ ద కింగ్స్ ఇన్ దట్ యాక్చువల్లీ. హేజల్వుడ్ అండ్ స్టార్క్ బాల్ మూవ్ అయింది అండ్ కొంచెం ఆ ప్రెషర్ కూడా కనబడింది బ్యాటర్స్ పైన. ఆ ప్రెషర్ ఫీల్డర్స్ ఎంత అద్భుతంగా పెట్టారు చూడండి. ఫస్ట్ 7 overs లో 7 boundaries ఆపారు వాళ్ళు. అబ్సల్యూట్లీ 7 boundaries ఎట్లా ఆపారు సందీప్? ముగ్గురు స్లిప్ లో ఫీల్డర్స్ ఉండుకుంటూ కూడా డైవ్ చేసుకుంటూ ఆపి ఆల్మోస్ట్ 7 boundaries and 28 runs. సరే 2-3 సింగిల్స్ పరిగెత్తినా కూడా దాదాపు 24 runs వాళ్ళు ఆపగలిగారు. అబ్సల్యూట్లీ. అండ్ అదే పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేసింది. నో డౌట్ అబౌట్ ఇట్. సో కొంచెం ఆ ప్రెషర్ అనేది వాళ్ళకు చోకర్స్ అన్నటువంటి ట్యాగ్ కొంచెం యాక్చువల్లీ బికాజ్ అలా కనబడలేదు రైట్ త్రూ ద వరల్డ్ కప్. అలా కనబడలేదు. నిన్న నేనేమనుకున్నానంటే ఇట్ వాస్ జస్ట్ ఎ బ్యాడ్ డే ఫర్ దెమ్ యాక్చువల్లీ. బికాస్ వాళ్ళ జర్నీ కూడా చూడండి, ఈ వరల్డ్ కప్లో 350+ 4 times స్కోర్ చేసినటువంటి టీమ్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా. And that too, whenever they batted first, actually they were very happy. There were always smiles on their face actually, I think. First time they batted first and ఫస్ట్ టైం ఓడిపోవడం జరిగింది. అండ్ వాళ్ళు ఓడిపోయినటువంటి మ్యాచెస్ కూడా నెదర్లాండ్స్ తోటి ఆ ట్యాగ్ ఒకటి ఆల్రెడీ ఓడిపోయినటువంటి ఆ ప్రెషర్ అది మెంటల్గా మైండ్ సెట్లో ఉండడం అనేది. ఇండియాతో ఓడిపోయినారు అంటే బికాస్ దే లాస్ట్ టు ద బెస్ట్ టీమ్ ఇన్ ది టోర్నమెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు బట్ మిగతా అన్ని టీమ్స్ను వాళ్ళు ఓడించారు. అండ్ ఇండియా తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబర్చింది కూడా వాళ్ళే అసలు. లీగ్ గేమ్ లో ఆస్ట్రేలియా మీద దాదాపు 200 runs విక్టరీ సాధించారు. అబ్సల్యూట్లీ 174 ఆల్అౌట్ చేయగలరు వాళ్ళు 300+ స్కోర్ చేసి. దే వర్ బ్రిలియంట్ ఇన్ ఎవ్రీ గేమ్ యాక్చువల్లీ. మీకు ఆస్పెక్ట్లో కూడా సౌత్ ఆఫ్రికా అసలు యాక్చువల్గా ఒక వీక్ టీమ్గా లేకుంటే ఒక అండర్ డాగ్ టీమ్గా కనబడలేదు. బట్ అగైన్ ఆ సెమీఫైనల్లో మళ్ళీ వాళ్ళ జర్నీ ఎండ్ కావడం అనేది దాన్ని ఎలా వర్ణించాలి అసలు యాక్చువల్గా. బికాస్ దట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ 92లో వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో. బికాస్ వీ ఆల్ నోట్ ఎవ్రీబడి నోస్ దట్ ఫస్ట్ 4 World Cups ఆడే ఛాన్స్ రాలేదు వాళ్ళకు. ద బెస్ట్ టీమ్స్ ఉన్నప్పుడు ఆడలేకపోయారు. తర్వాత సార్ 92 అన్నారు కాబట్టి అదొక ట్రాజిక్ బిగినింగ్. వర్షం పడి ఆ మినిమం ఓవర్స్ మెథడ్ అనేది తీసుకొచ్చి ద ఫ్లాడ్ మెథడ్ అది అసలు బిగినింగ్ వాజ్ గుడ్, ఎండింగ్ వాజ్ బ్యాడ్. అది బిగినింగ్ ఎలా కూడా అంటే దే ప్లేడ్ దేర్ ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ అగైన్స్ ఆస్ట్రేలియా. దే డిఫీటెడ్ దెమ్ బై 9 runs ఇన్ సిడ్నీ. 9 wickets 9 runs తోటి ఓడించారు. బట్ మీరు అన్నట్టుగా సందీప్ ఆ రెయిన్ రూల్ ఎక్కడైనా తీసుకొస్తారు. డక్వర్త్ లూయిస్ లో రెయిన్ రూల్ కూడా కొత్తది ఇంక్లూడ్ చేశారు. తీసుకొచ్చి 13 balls 22, 1 ball 22 7 balls 22కు 1 ball 22 అయిపోయింది అసలు. సో అక్కడ ఇంగ్లాండ్ కెప్టెన్ గూచి ఏం చెప్పాడంటే వాళ్ళు కూడా కొంచెం ఎనీబడి డస్ దట్ అంటే కొంచెం ఆ సమయం వేస్ట్ చేయడం అనేది కూడా వాళ్ళు డెలిబరేట్గా చేయాల్సి వచ్చింది అది. సో దాని కొరకు చేయాల్సి వచ్చింది. సో సౌత్ ఆఫ్రికా లాస్ అయింది. అక్కడే వాళ్ళకు దాని ఏమంటారంటే ఆ బ్యాడ్ జర్నీ వరల్డ్ కప్లో స్టార్ట్ అయింది. 96 దే లాస్ట్ టు కెన్యా, 99 క్లూజ్నర్, ఆ ట్రాజిక్ రన్అట్ క్లూజ్నర్, ఆలన్ డొనాల్డ్. ఇన్ఫాక్ట్ ఇదే స్కోర్ ఇవాళ 212, ఆ రోజున 213 ఒకటే స్కోర్ ఇంచుమించు. అయిపోయింది మ్యాచ్ అనుకుంటున్న టైంలో లాస్ట్లో రన్అట్. డొనాల్డ్ వాజ్ రన్అట్. 2003 వాళ్ళు హోమ్ కండిషన్స్ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. వాళ్ళు 99 అయితే మీరు అన్నట్టుగా ఇంగ్లాండ్ లో వాళ్ళు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కొంచెం అక్కడ ప్రెషర్ అది. ఎందుకంటే ఆ ముందు బాలే దేర్ వాస్ ఎ మిక్స్ అప్. ఆ నెక్స్ట్ బాల్ రన్అట్. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. అందుకనే ఏదైనా టీం ప్రెషర్ను తట్టుకోగలుగుతుంది, మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు డిఫికల్ట్ సిచ్యువేషన్లో అంటే దట్ ఈస్ ఆస్ట్రేలియా ఉండే యాక్చువల్లీ. టేక్ మనం ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ కోర్స్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలంటే మ్యాక్స్వెల్ జస్ట్ లుక్ ఎట్ దట్ ఇన్నింగ్స్ ఆఫ్ హిస్ యాక్చువల్లీ 92 for 6. ఆల్వేస్ they lost, everybody lost their hopes. 291 కొట్టాడు. అని నేను అనుకుంటాను అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ చేసిన వాళ్ళు ఎంత డబ్బు సంపాదించుంటారు. బికాజ్ 1 lakh 1 person, I'm just telling you actually this thing happened actually. మ్యాక్స్వెల్ మాట తీసుకొచ్చారు కాబట్టి ఆ మ్యాచ్ ఇంపాక్ట్ అనేది ఈ సెమీఫైనల్ మీద కూడా పడింది. ఎందుకంటే మ్యాక్స్వెల్ బాగా ఆడాడు, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ దట్ ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉండిందో డ్రెస్సింగ్ రూమ్లో
వాళ్ళందరూ కూడా ఒక మనిషిని చూశారు. మ్యాక్స్వెల్ డిడ్ ఇట్, మనకి స్కోర్ తక్కువగా ఉంది, మనం అక్కడ నిలబడితే కనుక స్కోర్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఆడారు. అండ్ ఒక అండర్ రేటెడ్ ఇన్నింగ్స్ అయినా కూడా 62 బాల్ 30 ఫ్రమ్ స్టీవ్ స్మిత్ ఆ టైంలో చాలా పెద్ద వాల్యూ క్రియేట్ చేసింది. అబ్సల్యూట్లీ. అందుకని ఆ ఇన్నింగ్స్ను కమెంటేటర్స్ కూడా మనం చూసాం డిస్కషన్స్లో. ఐ థింక్ దోస్ హూ న్యూ అబౌట్ వెబ్ రిచర్డ్స్ ఇన్నింగ్స్ దాంతో కంపేర్ కూడా చేయగలిగారు. బికాస్ మ్యాక్స్వెల్స్ ఇన్నింగ్స్, ఎందుకంటే వెబ్ రిచర్డ్స్ ఆఫ్ కోర్స్ రిచర్డ్స్ ఆన్ వన్ లెగ్ అండ్ రిచర్డ్స్ ఆన్ వన్ లెగ్, దట్ టు అగైన్స్ట్ ఆస్ట్రేలియా, థామ్సన్, లిల్లీ అండ్ రాడ్నీ హాగ్. రెడ్ బాల్ బౌన్సర్స్ అండ్ విత్ నో లిమిటేషన్స్ దోస్ డేస్. యాక్చువల్లీ అప్పుడు బౌన్సర్స్ ఎన్నెన్న వేయవచ్చు, తర్వాత ఈ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ లేవు, నో బాల్ రెస్ట్రిక్షన్స్ లేవు, నో బాల్కి ఫ్రీ రెస్ట్రిక్షన్స్ లేవు. అటువంటి రోజుల్లో యాక్చువల్లీ ఆ ఇన్నింగ్స్ ఎందుకు కంపేర్ చేశారంటే దట్ యాక్చువల్లీ రిచర్డ్స్ స్వయంగా కూడా చెప్పి దట్ వాజ్ మ్యాక్స్వెల్స్ ఈస్ బెటర్ దాన్ మైన్ అని కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే రిచర్డ్స్ అట్లీస్ట్ వాజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ వన్ లెగ్, విత్ ఎవ్రీథింగ్ మీరు అన్నట్టుగా లెగ్స్ కాకుండా బాడీ మొత్తం కూడా హ్యాండ్స్ మాత్రమే కొట్టాడు. ఒక రిస్ట్ తోటి ద వే హీ ప్లేడ్ దోస్ షాట్స్ యాక్చువల్లీ దాన్ని ఏమంటారు కళ్ళు చెదిరే షాట్స్ అంటాం కదా, అసలు ఇన్క్రెడిబుల్, దాన్ని వర్ణించలేము. ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది సాధారణంగా ఆ ప్రెషర్ని కొంచెం మల్టిప్లై చేస్తుంది. ఐ థింక్ ఆస్ట్రేలియాకి ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది లేదు. వాళ్ళ మీడియా చాలా క్రిటికల్గా ఉంటుంది అండ్ సమ్టైమ్స్ దే బిహేవ్ లైక్ మోరాన్స్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది తగ్గించుకుంటూ వచ్చి ఐ విల్ డూ మై బెస్ట్ అనే ఒక యాటిట్యూడ్తో రావడం అనేది వీ హెవ్ సీన్ ఇట్ ఇన్ 2 మ్యాచెస్. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఒకటి, దాంతో ఆ మ్యాచ్ గెలవడంతో వాళ్ళు క్వాలిఫై అయ్యారు ఫస్ట్ పాయింట్. నిన్నటి మ్యాచ్లో కూడా కమిన్స్ అండ్ స్టార్క్ వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు దే వర్ ష్యూర్ దట్ ఓకే ఫైన్, కొంచెం సేపు ఉన్నామంటే కనుక మనకు రన్స్ వస్తాయి, మనం అనవసరంగా పెద్ద షాట్లు ఆడి రిలీజ్ షాట్ కోసం ప్రయత్నించేది లేదు, బాడీ మీద బ్లోస్ వచ్చినా పర్వాలేదు, యూఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ దిస్ అని ఒక నమ్మకం వాళ్ళలో ఉండడం అనేది అది వాళ్ళ క్రికెటింగ్ డిఎన్ఏలో ఉందా? అబ్సల్యూట్లీ. మీరు కమిన్స్ అండ్ స్టార్క్ కంటే ముందు మీరు వాళ్ళ యొక్క వికెట్ కీపర్స్ రోల్స్ యాడ్ చేయాలి ఇక్కడ. మీరు టిమ్ జోరర్ రోడ్ ఒకసారి మన 1987 వరల్డ్ కప్ వెళ్ళినట్టయితే ఆస్ట్రేలియా వాజ్ స్ట్రగ్లింగ్, ఆ రన్స్ కూడా వాళ్ళు స్కోర్ చేయగలిగారు అంటే దిస్ మ్యాన్ వాజ్ రెస్పాన్స్. ఆ తర్వాత గిల్క్రిస్ట్, రాడ్ మార్ష్, ఈ కీపర్స్ కూడా దే ప్లేడ్ కీ రోల్స్. నిన్న ఇంగ్లీష్ రోడ్ it was brilliant. Very brilliant. I mean the way he played the stroke, 3 boundaries and release pressure adi ఆ రిలీజ్ ప్రెషర్ చేశాడు. ఆ 29-30 రన్స్ ఏవైతే అతను స్కోర్ చేశాడో దట్ దోస్ రన్స్ తోటి మీరు అన్నట్టుగా స్టార్క్ అండ్ కమిన్స్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అది ఇదేం మొదటిసారి కాదు, ఆస్ట్రేలియాకు ప్రతిసారి కూడా ఎవరో ఒక హీరో దొరుకుతారు. మీరు చూడండి అసలు దే హ్యావ్ వన్ హీరో ఎవ్రీ టైమ్ మ్యాచ్. అందుకని వాళ్ళు 5 times వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు, ఇన్నిసార్లు వరల్డ్ కప్లోకి నాట్ ఓన్లీ వరల్డ్ కప్ అనే కాదు, మీరు వాళ్ళ హిస్టరీ కూడా తీసుకున్నట్లయితే దేర్ వర్ టైమ్స్ వెన్ వెస్ట్ ఇండీస్ వర్ డామినేటింగ్, అప్పుడు ఆస్ట్రేలియా సెకండ్ థర్డ్ టీమ్ గానే కనబడింది. ఒక్కసారి వాళ్ళ డామినెన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అలన్ బార్డర్ కప్పు గెలిచిన తర్వాత 87లో ఆస్ట్రేలియా డామినెన్స్ అసలు యాక్చువల్గా ఒక వెస్ట్ ఇండీస్ డామినెన్స్ మీకు తెలుసు తగ్గిపోయింది. 1991లో వాళ్ళు టెస్ట్ సిరీస్ ఎప్పుడైతే ఓడిపోయినారో ఫస్ట్ టైం, ఆ తర్వాత ఆస్ట్రేలియా 20 years దే రూల్ లైక్ ఎనీథింగ్. Still they are favorites. మీరు ఏ టోర్నమెంట్ తీసుకున్నా కానీ దే ఆర్ ఫేవరెట్స్ యాక్చువల్లీ. You cannot discount them. Absolutely. ఈవెన్ 2020లో కూడా వాళ్ళు పుంజుకుంటారు మెల్లమెల్ల. కొంచెం అటు ఇటు అయినా బట్ అదర్వైజ్ దే ఆర్ పికింగ్ అప్ యాక్చువల్లీ ఐ థింక్. సో దే గెట్ వన్ హీరో ఇన్ ఎవ్రీ టోర్నమెంట్ యాక్చువల్లీ. సో ఈ పర్టికులర్ టోర్నమెంట్లో వాళ్ళకు కపుల్ ఆఫ్ హీరోస్ దొరికారు అసలు యాక్చువల్లీ. ఆ కపుల్ ఆఫ్ హీరోస్లో మీరు అన్నట్టుగా మ్యాక్స్వెల్ వాజ్ బ్రిలియంట్, ఇంగ్లీష్ చాలా మంది క్రిటిసైజ్ చేశారు ఇతను ఎందుకు తీసుకున్నారు, కేరే కొంచెం చిన్న నిగిల్స్ కూడా ఉన్నాయి అసలు యాక్చువల్లీ, అందుకని అతను. బట్ దిస్ మ్యాన్ హాస్ ప్రూవ్డ్ హిస్ టాలెంట్ యాక్చువల్లీ. ఇంకోటి వాళ్ళు మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ నమ్మకం ఆన్ ట్రావిస్ హెడ్. అతని ఇంజరీగా ఉన్నప్పుడు రీప్లేస్ చేయాల, సగం మ్యాచ్లు అయిపోయిన తర్వాత వచ్చినా పర్వాలేదు మాకు ట్రావిస్ హెడ్డే కావాలి అని చెప్పారు. నిన్న అతను 2 విధాలుగా కాంట్రిబ్యూట్ చేశాడు. బ్యాట్తో సరే కొంచెం లైఫ్ వచ్చింది కొట్టాడు, కానీ బౌలింగ్లో క్లాసెన్ వికెట్ తీశాడు, మార్కో యాన్సన్ వికెట్ తీశాడు ఇన్ ద సేమ్ ఓవర్. అది పార్ట్ టైమర్గా బౌలింగ్ చేస్తూ ఉంటాడు, అది గ్యాంబుల్ తీసుకున్నాడు అక్కడ కమిన్స్. అక్కడ ఆల్రెడీ క్లాసెన్ ఉన్నాడు, టెరిఫిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, 2 4 కొట్టాడు. ఇమ్మీడియట్లీ క్లాసెన్ గాట్ యాన్సన్ గాట్ మ్యాచ్ మొత్తం తిరిగిపోయింది. సో లుక్ ఎట్ దట్ బిలీఫ్. ట్రావిస్ హెడ్ వస్తాడు, మాకు మ్యాచ్లు గెలిపిస్తాడు, తన ఇంజరీ ఉన్నా పర్వాలేదు, సగం మ్యాచ్లు అయిపోయిన తర్వాత వచ్చినా పర్వాలేదు, వీ హ్యావ్ అవర్ బిలీఫ్ ఆన్ హిమ్ అని చెప్పారు అండ్ ఈ డెలివర్డ్. అండ్ దట్ టు అతని రోల్ ఒక చిన్నగా యాడ్ చేయాలంటే ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ హిట్ మ్యాన్. రైట్. రోహిత్ శర్మ కూడా ప్రెషర్ రిలీజ్ చేయడానికి ఈజ్ దేర్ యాక్చువల్లీ. అండ్ బ్రిలియంట్ స్ట్రోక్స్ ఆడతాడు, ఈ కెన్ ప్లే ఎనీ స్ట్రోక్ యాక్చువల్లీ. ఐ థింక్ అతని వద్ద ఈ హెస్ గాట్ ఎవ్రీ స్ట్రోక్ ఇన్ హిస్ రెపర్ట్వార్. పుల్ ఆడగలుగుతాడు, హుక్ ఆడగలుగుతాడు, పాయింట్ నుంచి ఆడగలుగుతాడు. బట్ ఈ హ్యాడ్ అ బిట్ ఆఫ్ లక్ ఆల్సో ఎస్టర్డే యాక్చువల్లీ. అఫ్ కోర్స్ లక్ అనేది పార్ట్ అక్కడ కనబడింది. బట్ అతన్ని అంత అటాకింగ్ చేస్తున్నప్పుడు కొంచెం స్పిన్నర్స్ను డిలేట్ చేసినట్టుగా కూడా నాకు అనిపించింది. బికాస్ వెన్ మార్క్రమ్ వాజ్ మీరు అన్నట్టుగా టర్న్ చేస్తున్నప్పుడు మార్క్రమ్ మరింత ఎర్లీగా ఒకవేళ ఇంట్రొడ్యూస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా లాంటి బ్యాటర్స్ను కంట్రోల్ చేయాలి అంటే పేస్ వర్క్ కానప్పుడు ఓన్లీ వెపన్ ఏంటంటే స్పిన్. వాళ్ళు దే ఇంక్లూడెడ్ వన్ ఎక్స్ట్రా స్పిన్నర్ ఎస్టర్డే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూడండి,
వాళ్ళు స్పిన్ తోనే ఆస్ట్రేలియన్ కట్టడి చేశారు. ఇండియా అశ్విన్ అండ్ జడేజా అండ్ కుల్దీప్ అబ్సల్యూట్ అశ్విన్ స్పెషల్ గా ఆడించారు ఆ చెన్నై మ్యాచ్ లో ఆడించారు. సో స్పిన్ వీక్నెస్ అనేది ఉంది. బౌమాకి తెలుసు, సౌత్ ఆఫ్రికాకి తెలుసు, బట్ వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ దట్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో మార్క్రమ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు కాబట్టి మహారాజుని డిలే చేసాడు ఫ్యాక్టర్ ఉంటే మార్క్రమ్ వాస్ బౌలింగ్. మార్క్రమ్ తో స్టార్ట్ చేసి ఆ గ్యాంబుల్ తీసుకున్నట్లయితే ఐ థింక్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ బికాస్ దే నీడెడ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద టూ బ్యాటర్స్ వికెట్స్ అవసరం లేదు. ఐదర్ వార్నర్ నన్నా లేకుంటే హెడ్ నన్నా స్టార్టింగ్ లో. బికాస్ వాళ్ళు ఎటువంటి ప్లాట్ఫామ్ ఏర్పరిచారంటే ఆ 60 రన్స్ ఎప్పుడైతే 6 overs వచ్చినాయో నెక్స్ట్ బ్యాటర్స్కు కొంచెం జాబ్ ఈజీ అయిపోయింది. సో అక్కడ నేను అనుకుంటాను కొంచెం బౌమా క్యాప్టెన్సీ కొంచెం ఐ థింక్ క్రిటికల్గానే కనబడేది. సో అఫ్ కోర్స్ దేవర్ అన్లీ. ఆ తర్వాత ఎన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు వాళ్ళు చివర్లో. డికాక్ అసలు యాక్చువల్గా ఇంపార్టెంట్ కమిన్స్ క్యాచ్ దట్ ఐ థింక్ దట్ టైమ్ దే నీడెడ్ స్టిల్ 18 runs కావాలి వాళ్ళు కమిన్ క్యాచ్. ఆ తర్వాత అఫ్ కోర్స్ రబడాను వాళ్ళు కోల్పోయారు మెయిన్గా. బట్ luck also plays key role actually I think. And the way they have made comeback మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియా నాకు అనిపిస్తుంది ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ ఫైనల్ వే వాచింగ్. వన్ వర్డ్ ఆన్ సౌత్ ఆఫ్రికా బిఫోర్ మనం ఫైనల్ గురించి మాట్లాడే ముందు. 92, 99, 2015 అది కూడా న్యూజిలాండ్ తో గెలిచేస్తారు అనుకుంటున్న టైంలో 2007 లో కూడా వాళ్ళకు ఉన్నది ఒకటి. ఓకే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ సెమీఫైనల్ ఫ్రాంటియర్ అనేది వాళ్ళు దాటలేకపోతున్నారు. దే హావ్ లాస్ట్ ఎవ్రీ టైమ్. ఒకసారి టై అయింది 99 లో. బట్ ఆ ప్రీవియస్ మ్యాచ్ వాళ్ళిద్దరి మధ్య హెడ్ ఆన్ హెడ్ తీసుకుంటే కనుక హర్షల్ గిబ్స్ డ్రాప్ ద క్యాచ్, స్టీవ్ వా పెద్ద స్కోర్ చేశాడు, వాళ్ళని గెలిపించాడు. సో రగ్బీలో గెలుస్తున్నారు. ఉమెన్స్ వరల్డ్ కప్ వాళ్ళకి ఒకటి ఉంది. బట్ ఇక్కడ మాత్రం క్రికెట్ లో ఇండివిజువల్ ఛాంపియన్స్ అయితే వండర్ఫుల్ గా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. అసలు బయాలటరల్ క్రికెట్ చాలా అద్భుతంగా ఆడుతూ వచ్చారు. టెస్ట్ మ్యాచెస్ చాలా అద్భుతంగా ఆడారు. దే ట్రావెల్డ్ ఎవ్రీవేర్. అక్కడ జరుగుతున్నటువంటి లీగ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతున్నాయి అసలు యాక్చువల్గా. అండ్ దే ఆర్ లవ్డ్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. ఐ థింక్ వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేదు. ఇప్పుడు ఏబీ ఎక్కడికి పోయినా కానీ ఏబిడి పోయినా కానీ ఈజ్ లవ్డ్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. అండ్ గ్రామ్ స్మిత్ ఉన్నప్పుడు ఈజ్ ద ఓన్లీ క్యాప్టెన్ టు హ్యావ్ క్యాప్టెన్ మోర్ దెన్ 100 టెస్ట్ మ్యాచెస్ లో క్యాప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత అఫ్ కోర్స్ బార్డర్ వాజ్ దేర్ ఇన్ 93 తోటి. అటువంటి ప్లేయర్స్ లభిస్తున్నారు. బట్ మీరు చూడండి కొన్ని టీమ్స్ కు కొన్ని శాపాలు ఉన్నాయి. కర్నూలు లాంటి అలా. ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు ఇంగ్లాండ్ జర్నీ కూడా, ఇంగ్లాండ్ ఎప్పుడు వరల్డ్ కప్ గెలిచింది? అది కూడా రూల్స్ వల్ల గెలిచింది. రూల్స్ వల్ల ఎన్నిసార్లు వాళ్ళు ఫైనల్లోకి ప్రవేశించారు? 1979 లో ఫైనల్లో ప్రవేశించారు. తర్వాత 83 లో సెమీఫైనల్, 87 లో ఫైనల్ ఆడారు, 91 లో 92 లో ఫైనల్స్ ఆడారు. ఎన్ని రోజులు వాళ్ళకు ఎదురు చూడాల్సి వచ్చింది? 2019 వరకు. అంటే దాదాపుగా హౌ మెనీ ఇయర్స్? ఐ థింక్ 44 years వాళ్ళకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ద బెస్ట్ టీమ్ ఉన్నప్పుడు 87 అయితే ద బెస్ట్ టీమ్. ఆ తర్వాత మళ్ళీ బోతమ్ అప్పుడు ఆడలేదు. బోతమ్ మళ్ళీ వచ్చిన తర్వాత అతనికి ఒక కోరిక ఉండే వరల్డ్ కప్ ఎలా అయినా గెలిపించి పెట్టాలని. అండ్ గోల్డ్ వెల్ ఈ బ్యాటెడ్ బట్ అన్ఫార్చునేట్లీ 92 లో పాకిస్తాన్ చేతులు ఓడిపోయారు. సో సౌత్ ఆఫ్రికా కూడా నేను ఏమనుకుంటానంటే కొన్ని బిగ్ టోర్నమెంట్స్లో టెస్ట్ మ్యాచెస్లో అద్భుతంగా రాణిస్తున్నారు. మీరు వాళ్ళ వన్ డే రికార్డ్ తీసుకున్నా కానీ అగైన్స్ ఎనీ టీమ్ యాక్చువల్లీ ఇట్స్ బీన్ గుడ్ యాక్చువల్లీ. ఏం బ్యాడ్గా లేదు. వాళ్ళు ఆడినటువంటి దాదాపుగా 660+ వన్ డే మ్యాచెస్లో దే హావ్ డన్ వెల్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. వరల్డ్ కప్ ఒకటే వాళ్ళకి ఇబ్బంది. వరల్డ్ కప్ ఒకటే కాకుండా ఐసీసీ టోర్నమెంట్స్ అన్ని కూడా కొంచెం గెలిచారు, ఒక ఛాంపియన్స్ ట్రాఫీ కూడా. బట్ అదర్వైజ్ దే ఆర్ ఎ గుడ్ సైడ్, లవబుల్ సైడ్. మంచి క్రికెటర్స్ ఉన్నారు. అండ్ మంచి మంచి క్రికెటర్స్ కోచ్గా ఉన్నప్పుడు కూడా ఇండియాకు సహకారం అంటే సహాయపడ్డ వాళ్ళు. గ్యారీ క్రిస్టన్ వాజ్ దేర్ యాక్చువల్లీ. ఐ థింక్ 2008 నుండి 2011 వరకు అతడు చెప్పాడు కదా అసలు యాక్చువల్గా. నిన్న కోహ్లీ విషయం మాట్లాడుతూ కోహ్లీ యొక్క గ్రోత్ 2008లో చూసినప్పుడే ఐ థాట్ దట్ దిస్ మ్యాన్ వుడ్ బికమ్ నెంబర్ 1 ప్లేయర్. సో అటువంటి హెల్ప్ అనేది లభిస్తున్నది. బట్ అన్ఫార్చునేట్లీ కప్ అనేది వాళ్ళకు ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్ వాళ్ళు క్వాలిఫికేషన్ కూడా అవుతారా అవరా అని చెప్పేసి ఒక డౌట్ గా కనిపించింది. ఎందుకంటే ఒక బయోలాటరల్ టోర్నమెంట్ 4 చేశారు వాళ్ళ లీగ్ కోసం. అక్కడి నుంచి సెమీఫైనల్స్ కి డామినేట్ చేసుకుంటూ రావడం ఇస్ వెరీ గుడ్. నెదర్లాండ్ ఆస్ట్రేలియాని ఓడించిన తర్వాత మీరు అంటే క్లియర్ అయిపోయింది. దేర్ అ గుడ్ సైడ్, లవబుల్ సైడ్, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీస్ కూడా వాళ్ళకి అలాగే ఇంజరీస్ కూడా బాధ పెడుతుంది. ఫీల్ బ్యాడ్ కూడా ఆస్ట్రేలియా అంత పెద్ద సిరీస్ లో ఓడించారు వాళ్ళు. బయోలాటరల్ సిరీస్ లో లీగ్ లో రీసెంట్లీ వరల్డ్ కప్ ముందే లీగ్ లో ఓడించారు. అండ్ దెన్ సెమీఫైనల్స్ వాళ్ళు అదే ఆస్ట్రేలియాకి దట్ టాస్ కూడా గెలిచారు. బికాజ్ దే వాంటెడ్ టు విన్ ద టాస్. బ్యాట్ చేద్దాం అనుకున్నారు లాగుంది. నిన్న కొంచెం కండిషన్స్ ఫేవరబుల్ గా ఉన్నాయి. అండ్ ఆస్ట్రేలియా ఆ ప్రెషర్ క్రియేట్ చేయగలిగారు. ఆస్ట్రేలియా ముఖ్యంగా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా యొక్క కొన్ని దాని ఏమంటారంటే ఆ వీక్నెసెస్ను గమనించి ఎప్పుడైతే వాళ్ళకు ఫస్ట్ వికెట్ బహుమతి లభించిందో అవుట్ అయిపోయినాడు త్వరగా, దాన్ని
క్యాపిటలైజ్ చేసుకున్నారు అసలు అటాకింగ్ ఫీల్డ్ చేసి. అండ్ డెకాక్ కూడా యూనో ఈ ప్లేడ్ అ ర్యాష్ స్ట్రోక్ యాక్చువల్లీ బికాస్ రిలీజ్ షాట్ కోసం వెళ్ళాడు ఎందుకంటే బౌండరీ ఆపేస్తుంటే ఏం చేస్తాడు. బట్ స్టిల్ యూనో బట్ అతని ఎక్స్పీరియన్స్ బికాస్ ఈస్ ప్లేయింగ్ హిస్ లాస్ట్ వన్ డే మరి లాస్ట్ వన్ డే. అండ్ లుక్ ఎట్ హిస్ రికార్డ్, ఒకడే కీపర్ ఒకటి స్కోర్ 500 పైన పరుగులు స్కోర్ చేశాడు అండ్ 20+ డిస్మిసల్స్ చేయగలిగాడు. ఓన్లీ కీపర్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ వరల్డ్ కప్. ప్లేడ్ హిస్ లాస్ట్ మ్యాచ్. సో వాళ్ళకి ఏది కూడా వర్క్ మార్క్రమ్ తర్వాత క్లాస్ ఏది వర్క్ కాలేదు. 24-4 అప్పుడు యూనో యూ ఐ థింక్ ఇంకొక 20-30 రన్స్ ఉన్నట్లయితే బికాస్ యూనో దేర్ వాజ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ ఎస్టర్డే చూసాం. బౌలర్స్కు స్పిన్నర్స్ హ్యాడ్ సంథింగ్, పేస్ బౌలర్స్కు కూడా బిట్ మూవ్మెంట్ లభించింది. బాల్ కొంచెం అప్పుడప్పుడు స్కిడ్ కూడా కావడం చూసాం. బట్ ఆ 212 స్కోర్ అనేది ఐ థింక్ కొంచెం లోగా కనబడింది. అండ్ ఆస్ట్రేలియన్స్ అగైన్ యూనో దే ఆర్ ఆ ఛాంపియన్ స్టఫ్ అనేది వాళ్ళు ఇంపార్టెంట్ మ్యాచ్లో కనబరిచారు కనుక దే ఆర్ త్రూ టు ద ఫైనల్స్. నో లెట్స్ టాక్ అబౌట్ ద ఫైనల్స్. 2023 వరల్డ్ కప్ ఫైనల్స్ అనగానే అందరూ కూడా ఇండియా ఫైనల్స్కి వస్తున్నారు హోప్తో ఉన్నారు. ద సెకండ్ టీమ్ అందర్ లిస్ట్ లో వాజ్ ఐదర్ ఆస్ట్రేలియా ఆర్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఎలా ఆడిందో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ అబ్సల్యూట్లీ. అండ్ న్యూజిలాండ్ ను కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు. దే వర్ ఎక్స్పెక్టింగ్ ఆస్ట్రేలియా ఆర్ ఇంగ్లాండ్ ఇన్ ది సౌత్ ఆఫ్రికా. ఇట్ వాస్ నాట్ ఇన్ ద పిక్చర్ ఎట్ ఆల్. ఈవెన్ మీరు అన్నట్టుగా సందీప్, నేను ఐ వాస్ వాచింగ్ సమ్ వీడియోస్ ఆఫ్ ది గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా మీ 4 picks ఎవరు అంటే ఈ పిక్డ్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ ఈ సెడ్ న్యూజిలాండ్. యు రైట్. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాను కూడా పిక్ చేయలేదు. బట్ సౌత్ ఆఫ్రికా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. ఇంగ్లాండ్ కూడా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. England really the worst performance they have ever had in World Cup. In the worst performance they qualified for Champions Trophy. అదొకటే వాళ్ళకి సోలాస్ ఇందులో. వాళ్ళకు కూడా యూనో ఇంగ్లాండ్ కూడా ఏది వర్కౌట్ కాలేదు. బౌలింగ్ లో ఐ థింక్ యూనో ద మెయిన్ మిస్ వాజ్ జోఫ్రా ఆర్చర్ అండ్ దెన్ ఎవ్రీబడీ గాట్ రీస్టాప్లీ ఇంజర్డ్ అయిపోయిన తర్వాత వోక్స్ అండ్ వుడ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వర్కౌట్ కాలేదు. చేంజింగ్ లో మీరు జస్ట్ అబ్జర్వ్, హ్యారీ బ్రూక్ వాస్ సిట్టింగ్ అవుట్, తర్వాత మధ్యలో బెన్ స్టోక్స్ అన్నారు, తర్వాత జేసన్ రాయ్ వాళ్ళు వద్దనుకొని బెన్ స్టోక్స్ తెచ్చారు. నథింగ్ వర్క్డ్ అవుట్. నథింగ్. మీరు అన్నట్టుగా బ్రూక్స్ స్టోక్స్ లేనప్పుడు ఆడాడు, ఆడుతున్న మంచి సమయంలో కూడా అతన్ని తీసి మళ్ళీ స్థానాన్ని బెన్ స్టోక్స్ అగైన్ వాళ్ళని తీసుకెళ్ళి గెలిపించి గాట్ ఇట్ దెమ్ టు ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకొచ్చాడని ఒకటే వాళ్ళకి కాస్త ఊరట కలిగించారు. బెస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ యాక్చువల్లీ. ఓన్లీ 250s he had I think. అయిన తర్వాత రూట్ టోటలీ అప్సెట్, కంప్లీట్ ఫెయిల్యూర్ అది. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇంగ్లాండ్. సో ఇండియా ఆస్ట్రేలియా ఈ ఫైనల్ అనేది ఇస్ ఎన్ ఎక్స్పెక్టెడ్ ఫైనల్. ఇట్ ఈస్ కొన్ని ఎప్పుడైతే ఆస్ట్రేలియా పుంజుకోవడం మొదలు పెట్టిందో తర్వాత ఎవ్రీబడి థాట్ దట్ ఐ థింక్ ఆస్ట్రేలియా. బట్ నేనేమనుకున్నానంటే ఐ ఎక్స్పెక్టెడ్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ బికాజ్ ఐ వాజ్ జస్ట్ కొంచెం నాకు సాఫ్ట్ కార్నర్ కాకుండా జస్ట్ ఐ వాంటెడ్ సౌత్ ఆఫ్రికా. చాలా మందికి మైండ్ లో ఆస్ట్రేలియా వస్తుందని వచ్చినా కూడా వాళ్ళందరికీ సౌత్ ఆఫ్రికా రావాలని కోరుకునేది. ఒకటి ఆ సెమీఫైనల్ కర్వ్స్ బ్రేక్ చేద్దామని ఫస్ట్ థింగ్. రెండోది ఆస్ట్రేలియా విల్ బి అ టఫర్ అపోనెంట్ ఇండియాకి అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా వస్తే బాగుందని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇండియా ఆస్ట్రేలియా రీమ్యాచ్ ఆఫ్ 2003 వరల్డ్ కప్ ఫైనల్. 2003 వరల్డ్ కప్ ఫైనల్ అనేది ఇప్పటికి కూడా మైండ్లో చాలా క్లియర్గా వివిడ్గా చాలా మందికి ఉంటుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్ డెసిషన్ అని పాపం గాంగూలీ అని అంటారు కానీ ఎవ్రీథింగ్ డిడ్ నాట్ వర్క్ ఫర్ ఇండియా ఆన్ దట్. ఇట్ వాస్ ఎ బ్యాడ్ డే ఫర్ ఇండియా. దట్స్ ఇట్. వైడ్ ఫోర్త్ జహీర్ ఖాన్ బౌలింగ్ మొదలైంది. ఒక ఎల్బిడబ్ల్యూ పాంటింగ్ డెసిషన్ అనేది రాలేదు అండ్ పాంటింగ్ స్కోర్ 140+. డేమిన్ మార్టిన్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. 359 వాజ్ ద స్కోర్ వరల్డ్ కప్ ఫైనల్లో. అండ్ తర్వాత ఫిఫ్త్ బాల్ టు మెగ్రా బోల్డ్. వీరేందర్ సెహ్వాగ్ చాలా అద్భుతంగా ఆడాడు బట్ నన్ ఆఫ్ దెమ్ కాంట్రిబ్యూటెడ్. దట్ టు ఆఫ్టర్ ఎ ఫెంటాస్టిక్ రన్. లైక్ ఇప్పుడు ఇదే రకంగా అప్పుడు 8 మ్యాచెస్ గెలిచారు. 8 మ్యాచెస్ గెలిచారు. 8 ఐ థింక్ 8 వాజ్ ద లాస్. అబ్సల్యూట్లీ. అందులో ఆ 10 మ్యాచెస్ లో దే లాస్ట్ ఓన్లీ టు ఆస్ట్రేలియా. అది రెండు సార్లు ఓడిపోయారు. 125 మార్జిన్ తో ఓడిపోయారు. పాకిస్తాన్ ఓడించారు చేజెస్. వాస్ ఎ ఫెంటాస్టిక్ మ్యాచ్. 98 బై సచిన్ టెండూల్కర్. శ్రీలంకను ఓడించారు. దే ప్లేడ్ 97. కెన్యా కేమ్ టు ద సెమీఫైనల్స్. అక్కడ గంగూలీ స్కోర్డ్ వెల్. సో రైట్ నౌ ఇప్పుడు పరిస్థితి ఇండియా ఆస్ట్రేలియా గురించి మాట్లాడుతున్నాం. దట్ ఆఫ్టర్ 2 decades. ఎగ్జాక్ట్లీ 2 decades. అండ్ 2015 సెమీఫైనల్ ఇండియా ఆస్ట్రేలియా జరిగింది. స్టీవ్ స్మిత్ ప్లేడ్ వండర్ఫుల్ నాక్. 330 దా కొట్టగలిగారు. ఇండియా లాస్ట్ దట్ మ్యాచ్ కూడా. బట్ ఇన్ వరల్డ్ కప్స్ ఎస్పెషలీ ఇన్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఇండియా గాట్ ద బెటర్ ఆఫ్ దెమ్. 2011లో యువరాజ్ సింగ్ ఎంత అద్భుతంగా ఆడాడో చూసాం. 98 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా. 2000 యువరాజ్ సింగ్ అగైన్ ప్లేడ్ అ ఫెంటాస్టిక్ నాక్ కెనియాలో జరిగినప్పుడు. 2007 డర్బన్ T20 70 of 30 balls క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు. దట్ వాస్ బ్రిలియంట్. అలాంటి ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ ఉన్నాడా ఇండియన్ టీంలో? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. దట్ యువరాజ్ అనే బ్యాటర్ వాజ్ లెఫ్ట్ హ్యాండెడ్, అది కూడా మీరు మర్చిపోకండి. బట్ యువరాజ్ లాంటి ఒక మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ లేకున్నా కానీ ఐ థింక్ ఇండియా హస్ గాట్ ఫార్మిడబుల్ లేనప్పుడు. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈవెన్ శ్రేయస్ అయ్యర్ రాహుల్ని ఇంక్లూడ్ చేసినప్పుడు కూడా చాలా మంది వీళ్ళు ఇంజరీతో వస్తున్నారు, ఫిట్గా ఉంటారా,
మరి క్రికెట్ ఆడలేదు ఎట్లా ఉందంటే యాక్చువల్లీ మనం కూడా దే షుడ్ బి ఇన్ ద టీమ్ అని కూడా అన్నాం మనం యూ రిమెంబర్ యాక్చువల్లీ థింక్. అండ్ వాళ్ళిద్దరే రియల్గా చెప్పాలంటే మీకు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు ఒక వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఒక యువరాజ్ రోల్ రియల్గా చెప్పాలంటే మే నాట్ బి లెఫ్ట్ హ్యాండెడ్ శ్రేయస్ అయ్యర్ బట్ ఈస్ డూయింగ్ దట్ జాబ్ యాక్చువల్లీ. సో ఆన్ దాట్ నోట్ లెట్స్ స్పీక్ అబౌట్ నంబర్స్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్. 500+ రన్స్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇండియాకి వరల్డ్ కప్ లో కొట్టిన బ్యాట్స్మెన్ లిస్ట్ తీయండి అంటే ఓన్లీ వన్ నేమ్, శ్రేయస్ అయ్యర్ ఇస్ ద ఓన్లీ పర్సన్ నంబర్ 4 or down వచ్చి ఆడిన ప్లేయర్ విత్ 2 centuries. 500+ ఇన్ ఆల్ ద వరల్డ్ కప్స్ చూస్తే గనక వరల్డ్ కప్ లో 500+ రన్స్ స్కోర్ చేసిన శ్రేయస్ అయ్యర్. యా, నో డౌట్. సో దట్స్ వాట్ ఐ అండ్ యువరాజ్ యొక్క రోల్ ను అబ్సల్యూట్లీ ఇస్ ఫిల్లింగ్ ఇట్, నో డౌట్. కేఎల్ రాహుల్ 386-87 రన్స్ కొట్టాడు, ఆల్మోస్ట్ 400. రాహుల్ కి ఇంకా 2-3 సార్లు ఛాన్స్ కూడా రాలేదు బికాస్ నంబర్ 5 ఆడుతున్నాడు, 5 ఆడుతున్నాడు. 385 రన్స్ రాహుల్ స్కోర్ చేశాడు, 386 or 385 రన్స్. అండ్ దెన్ ఆ తర్వాత కోహ్లీ గురించి నేను మాట్లాడను, రోహిత్ గురించి నేను మాట్లాడను. శుభ్మన్ గిల్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్, తనకు కూడా ఆల్మోస్ట్ 750 రన్స్ దాకా ఉన్నాయి. సో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ యాక్చువల్లీ ఈ వరల్డ్ కప్ లో మీరు అన్నట్టుగా ఐ థింక్ చివరి వరకు ఆడే అవకాశం ఎవరు ఎప్పుడు లభించింది ఓన్లీ అగైనెస్ట్ ఇంగ్లాండ్ 229 కాల్అవుట్ అయినప్పుడే మిగతా వాళ్ళు. బట్ మిగతా అన్ని మ్యాచెస్ లో ఓన్లీ 3 wickets 4 wickets 5 wickets max. హార్దిక్ పాండ్యా కూడా ఐ థింక్ వెన్ హి వాస్ దేర్ ఓన్లీ వన్ టైం మాత్రమే అతనికి ఛాన్స్. మీకు 5-6 wickets కంటే ఎప్పుడు కోల్పోలేదు. మీరు చెప్పినట్టుగా సందీప్, ఏ టోర్నమెంట్ లోనైనా కానీ ఎంత మంచి టీం ఉన్నా కానీ 11 members లో మీకు ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఫుట్బాల్ ఆల్సో 2-3 పైన ఆధారపడతారు, 2-3 పర్ఫామ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ జస్ట్ ఒక సైలెంట్ స్పెక్టేటర్ డ్రామానే చూస్తుంటారు. రోహిత్ ఈజ్ ఇన్ ఫార్మ్. వెన్ ఈశాన్ ప్లేడ్ ఆల్సో శుభ్మన్ అతడు కూడా ఒక 47 స్కోర్ చేశాడు. శుభ్మన్ వచ్చిన తర్వాత మరింత స్ట్రాంగ్ అయింది. విరాట్ని అయితే ఆపే పరిస్థితి లేదు. శ్రేయస్ అలాగే అన్స్టాపబుల్ అయిపోయినాడు. రాహుల్ ఈజ్ డూయింగ్ హిస్ రోల్ యాక్చువల్లీ. జడేజాకి అవకాశం వచ్చినప్పుడు బ్యాటింగ్ చేశాడు, బౌలింగ్ చేశాడు. మనం ఆల్వేస్ షమి, సిరాజ్ అండ్ బుమ్రా విషయం మాట్లాడుతున్నాం కానీ ఇంపార్టెంట్ సమయాలలో మీకు జడేజా అండ్ కుల్దీప్ ఇద్దరు కలిసి దాదాపుగా 35 wickets వరకు తీసుకున్నట్టు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయి అసలు. సో ఎవ్రీబడి ఈస్ పర్ఫార్మింగ్ యాక్చువల్లీ. సో ఇలా పర్ఫామ్ చేసినటువంటి రోజులు, ఆల్ పర్ఫామ్ చేసిన రోజులు ఎప్పుడు కూడా లేవు అసలు. అండ్ దట్ పర్ఫార్మింగ్ ఇన్ ఎ బిగ్ వే. క్రియేటింగ్ ప్రెషర్ యాక్చువల్లీ. ఆ క్రియేటింగ్ ప్రెషర్ కూడా ఎట్లా అంటే బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చూడండి, మీరు గతంలో ఏ ఎవరిని తీసుకున్నా కానీ వై మెగ్రా వాజ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ వరల్డ్ కప్, వై మైకల్ హోల్డింగ్ వాజ్ సక్సెస్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వేవర్డ్ బౌలింగ్ కాకుండా ఒక డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ డస్ దిస్ మ్యాన్ డూ? షమి ఎక్కువగా వైడ్స్ వేయడు, సీమ్ ప్రెజెంటేషన్ వండర్ఫుల్ గా చేస్తాడు, ఆఫ్ స్టంప్ లేకుంటే స్టంప్స్ పైన వేస్తాడు అసలు. దట్స్ ఇట్. అంత పెద్ద 150 వేసే అవసరం కూడా లేదు అసలు. సో ఈ డస్ హిస్ జాబ్ పర్ఫెక్ట్లీ. ఒక అద్భుతమైనటువంటి డిసిప్లిన్ తోటి బౌలింగ్ చేసేటటువంటి కెపాసిటీ అతనికి ఉంది. సిరాజ్ అప్పుడప్పుడు వేవర్డ్ చేస్తాడు కానీ బట్ కావాల్సినటువంటి బ్రేక్ త్రూస్ చేస్తాడు. బుమ్రా ఈస్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ యాక్చువల్లీ. బుమ్రా రావడం అనేది ఇంజరీ తర్వాత ఐ థింక్ ఇండియాకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక కొండంత బలం ఏర్పడింది అసలు, దాన్ని నో డౌట్ అబౌట్. సో ఎవ్రీబడి ఈస్ కంట్రిబ్యూటింగ్. సో ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఇండియన్స్ మరి దాన్ని అగైనెస్ట్ ఆస్ట్రేలియా మీరు అన్నట్టుగా 20 years తర్వాత రివెంజ్ తీసుకొని కప్ సాధిస్తారా? దట్స్ అగైన్ రివెంజ్ రిడెంప్షన్ అనే మాటల కన్నా కూడా ఇట్స్ అబౌట్ టర్నింగ్ ద టేబుల్. యా అబ్సల్యూట్లీ. ఆస్ట్రేలియా ప్రెషర్ పెట్టేంత ఏ టీం కూడా ప్రెషర్ పెట్టదు. ప్రెషర్ పెట్టదు. ప్రెషర్ లో సక్సెస్ సాధించినట్టుగా కూడా ఆస్ట్రేలియా ఎవరు కూడా సాధించలేదు. ఇండియా గురించి మాట్లాడితే నౌ ఇస్ ద టీమ్ ఏదైతే ఒపోనెంట్స్ మీద బౌలింగ్ తో ప్రెషర్ పెడుతుంది. ఇండియా ఆల్వేస్ పుట్ ప్రెషర్ విత్ బ్యాటింగ్. తెండూల్కర్ కానీ, సెహ్వాగ్ కానీ, కోహ్లీ కానీ, రోహిత్ కానీ, అందరూ, రాహుల్ ద్రవిడ్ కానీ, గాంగూలీ కానీ, వీళ్ళందరూ కూడా బ్యాట్ తో ప్రెషర్ పెట్టేవాళ్ళు. అబ్సల్యూట్లీ. నౌ ఫస్ట్ 2019 ఆల్సో ఇండియా బౌల్డ్ వెల్, బట్ సరే అది వద్దు, అది మాట్లాడద్దు. 2023లో విత్ బాల్ ఇండియా మోర్ ప్రెషర్ పెడుతుంది. అబ్సల్యూట్లీ. మనం అది అంటే కొంతమందికి చాలా మంది ఏమంటారంటే క్రికెట్ ఈజ్ అ బ్యాట్స్మెన్స్ గేమ్ అంటారు కానీ బౌలర్స్ జాబ్ అన్ఫార్చునేట్లీ అన్సంగ్ హీరోస్ అయిపోతారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయం టోర్నమెంట్ తర్వాత మాట్లాడేట్టుగా షమీని మర్చిపోతారు. మర్చిపోకూడదు షమీ పర్ఫార్మెన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు టెండూల్కర్స్ ను గుర్తుంచుకుంటున్నారు, ద్రావిడ్ పర్ఫార్మెన్స్ గుర్తుంటారు, బట్ జహీర్ ఖాన్, కుంబ్లేను అన్ఫార్చునేట్లీ కపిల్ దేవ్ లాంటి వాళ్ళని ఎందుకు గుర్తుకుంచుకుంటారు? బ్యాటింగ్ వల్ల. అది కూడా బ్యాటింగ్ వల్ల. 175 ఎక్కువగా గుర్తుకొస్తుంది. అతని స్పెల్స్ వరల్డ్ కప్ లో ఫర్గాట్ దట్. ఈవెన్ మహేంద్ర అమర్నాథ్ యొక్క ఇన్నింగ్స్, సందీప్ పాటలు గుర్తుంచుకున్నారు కానీ బట్ అతని బౌలింగ్ మర్చిపోతుంటారు. అన్ఫార్చునేట్లీ బౌలర్స్ రియల్గా చెప్పాలంటే అందరికంటే కష్టపడేది వాళ్ళు. మ్యాచెస్ గెలిపించాలంటే రియల్గా టెస్ట్ మ్యాచెసే కాదు, టెస్ట్ మ్యాచెస్ అయితే డెఫినెట్గా బౌలర్స్ ఓన్లీ విన్ యూ మ్యాచెస్. 20 wickets పడితేనే మీరు టెస్ట్ మ్యాచెస్ గెలుస్తారు అన్నటువంటి అదైతే ఎప్పుడు. బట్ బౌలర్స్ హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. బ్యాటర్స్ కంటే నేను ఏమనుకుంటానంటే అసలు యాక్చువల్గా ఎక్కువ పర్ఫార్మెన్స్ మనకు బౌలర్స్ నుంచే కనబడేది. బ్యాటర్స్ యొక్క జాబ్ బౌలర్స్ ఈజీ చేశారనుకుంటాను నేను అసలు. ఎందుకంటే మీరు ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా చూడండి, 200కు ఆల్అౌట్ చేశారంటే బౌలర్స్ ఆ ప్రెషర్ తగ్గించారు. 155 for 2 నుండి పాకిస్తాన్ 190లో ఆల్అౌట్ చేయగలిగారంటే ఇండియన్ జాబ్ ఈజీ అయిపోయింది అసలు. ఇంగ్లాండ్ శ్రీలంక చెప్పక్కర్లేదు, ఇంగ్లాండ్ శ్రీలంక కూడా చెప్పలేదు. సో ఐ థింక్ బౌలర్స్ హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్.
అండ్ అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలి. వన్ ఆఫ్ ద త్రీ ఈజ్ ఇనఫ్ యాక్చువల్లీ. Right. ఎవ్రీ మ్యాచ్లో బుమ్రా తర్వాత సిరాజ్ సమీ కంబైన్డ్గా పర్ఫామ్ చేయాలన్నటువంటి రూల్ ఏం లేదు. వన్ ఆఫ్ దెమ్ ఆల్సో పర్ఫార్మ్స్ వెల్ యాక్చువల్లీ. ఇండియా కెన్ పుట్ ప్రెషర్ ఆన్ ఆస్ట్రేలియా, బట్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫెంటాస్టిక్ మ్యాచ్. Right, on that note, let's say we will bowl Australia అండ్ బౌలింగ్తో మనం కప్పు గెలుస్తామని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క ఎపిసోడ్ వరల్డ్ కప్ ఫీవర్ 2023 ఇక్కడ ఎండ్ చేద్దాం. ఫైనల్ గురించి మళ్ళీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అండ్ లెట్స్ హోప్ ఫర్ అన్ ఇండియన్ విన్. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 2023 ఫైనల్స్ నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో. ఆ డీటెయిల్స్తో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో వస్తాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్.